బ్రాహ్మణులకు శుభవార్త. హిందూ ప్రైజ్ సర్వీసెస్ ఇన్ USA విదేశాలలో ఉద్యోగ అన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866153999. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రి నమః. ఎలా ఉన్నారు జయప్రద గారు? బాగున్నా. జయప్రద గారు, అర్జెంట్ గా మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఖచ్చితంగా రేపే శని త్రయోదశి. శని త్రయోదశిలు వస్తూ ఉంటాయి, కానీ రేపు వచ్చేటటువంటిది డెఫినెట్ గా మహిమాన్వితమైందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే శ్రావణ మాసం వైశిష్ట్యం గురించి కొత్తగా మనం ఏం మాట్లాడతాం, అందరికీ తెలిసిందే. చాలా ఏళ్ల తర్వాత ఇలా వస్తోంది, ఈ కాంబినేషన్ తో వస్తోంది అనేది వింటూ ఉన్నాము. మరికొన్ని ఏళ్లలో వచ్చే పరిస్థితులు కూడా లేవు. మొన్న 17వ తారీఖు వచ్చింది, కానీ ఈ కాంబినేషన్స్ తో రాలేదు. అవును. శని త్రయోదశి ప్లస్ పుష్యమి నక్షత్రంతో. మరి రేపటి రోజున యాజ్ ఆస్ట్రాలజర్ ఎట్లా వినియోగించుకోవాలి ద్వాదశ రాశుల వాళ్ళు అనేది ఒకసారి చెప్తారా? తప్పకుండా నాన్న. శని త్రయోదశి రేపు పుష్యమి నక్షత్రం రావడం అనేది ఒక పెద్ద విశేషం, మామూలు విశేషం కాదు. కాకపోతే పుష్యమి నక్షత్రానికి అధిపతి శని భగవానైనా, నక్షత్రానికి పుష్యమి నక్షత్రం అంటే గురువు ఆ నక్షత్రానికి అధిపతి అనమాట. అది దేవత ఏమో శని భగవానుడు. అధిపతి గురువు. సో గురు నక్షత్రం అది. సో అందువల్ల ఏంటంటే కర్కాటక రాశిలో ఆ నక్షత్రం ఉండడం వల్ల సో కర్కాటక రాశి వాళ్ళకి స్పెషల్ గా కొన్ని రెమెడీస్ చేసుకుంటే వాళ్ళు చాలా బాగుంటుంది. చేయాల్సిందే. చాలా విశేషమైనది అనమాట. ఎందుకంటే ఏ రాశిలో నక్షత్రానికి వస్తారో శని భగవానుది శని త్రయోదశి నక్షత్రం కలిసి వస్తుందో ఆ రాశి వాళ్ళు ఖచ్చితంగా పరిహారాలు ఎక్కువ చేసుకోవాలి. మిగతా వాళ్ళు సగం సగం చేసుకుని రావాలి. ఎలా అయితే సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏదైతే రాశిలో వస్తుందో అలానేనా? కాకపోతే దీంట్లో ఏంటంటే సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏంటంటే కొన్ని రాశులకి యోగం, కొన్ని రాశులకి ఇబ్బందులు. ఇప్పుడు ఈ నక్షత్రం మీద వచ్చిన ఈ శని భగవాన్ ఏదైతే ఆయన నక్షత్రంలో శని త్రయోదశి వస్తుందో శనివారం పూట శ్రావణ మాసంలో, అసలు శ్రావణ మాసంలో వచ్చిన శనివారాన్ని శని త్రయోదశి అంటారు. త్రయోదశి అని చెప్తారు, శని త్రయోదశి అని చెప్పేది మాత్రం శ్రావణ మాసంలో వచ్చిన శని భగవాన్ మాత్రమే. వేరే ఏ మాసానికి దానికి అన్నారు. కానీ అది అలవాటు వాడుకలు అందరూ శని త్రయోదశి చెప్పుకుంటూ వస్తున్నారు. శ్రావణ మాసంలో వచ్చే విశేషం ఏంటంటే చంద్ర నక్షత్రం మీద వచ్చే శ్రావణ మాసం. సో మనకి ఎవరికైనా ఏ పనైనా చేయాలంటే మనసు ఆధీనంలో ఉండాలి. ఫస్ట్ ఆ మనసు ఎప్పుడు ఆధీనంలో ఉంటుంది, చంద్రుడు బాగుంటే మన జాతకంలో ఖచ్చితంగా మన మనసు ఆధీనంలో ఉంటుంది. చంద్రుడు బాగాలేకపోతే అన్ని అనుమానాలు, ఇబ్బందులు, ఇంకా వాళ్ళు చెప్పకలేదు రకరకాల వరింగ్స్ మాట. సో ఒక ఫికిల్ మైండ్స్ అని చెప్పి వీళ్ళు సరిగా ఉండలేరని చెప్పేసి అని అంటుంటారు. సో దీనికి శ్రవణ నక్షత్రం మీద మనకి ఈ మాసం అంతా ఉంటుంది గనక శని భగవానుడు రాశి మకర రాశిలో శ్రవణ నక్షత్రం ఉంటుంది కనుక సో శ్రావణ మాసంలో వచ్చే నక్షత్రాన్ని పుష్యమి నక్షత్రం వచ్చింది వాళ్ళ విశేషంగా. మామూలుగా శ్రావణ మాసంలో వచ్చి శని త్రయోదశి అని చెప్తారు. సో కానీ మనకి స్పెషల్గా ఏంటంటే శని భగవాన్ నక్షత్రం మీద త్రయోదశి వచ్చింది. చాలా పూర్తిగా చాలా వరకు ఏంటంటే చాలా మందికి అంటే పొద్దున వెళ్ళిపోయి సాయంత్రం మిగులు తగులు ఉండేది. కానీ ఈసారి మనకి పూర్తిగా పొద్దు నుంచి సాయంత్రం దాకా హాయిగా ఉంది ఆ నక్షత్రం. దీనివల్ల ఏంటి స్పెషల్ అంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉండడం వల్ల ఎర్లీ మార్నింగ్ చేయాల్సిన కొన్ని పరిహారాలు ఏవైతే ఉన్నాయో శని భగవానికి చేసుకోవచ్చు. సాయంకాలం పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఒక చేసుకోవచ్చు. చాలా మందికి అంటే ముందు రోజు వెనక రోజు వెళ్ళిపోతుంటది. అలా కాకుండా శనివారమే పొద్దున్న సాయంత్రం పరిహారాలు. సూర్యోదయానికి లేదండి, చంద్రోదయానికి లేదండి, ఇట్లాంటి కన్ఫ్యూజన్స్ ఏమీ లేకుండా చక్కగా పూర్తిగా వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకోవడం మన చేతుల్లో ఉంది. చేసుకునే వాళ్ళకి అదృష్టం, చేసుకునే వాళ్ళకి మనం వాళ్ళకి ఇంకా భగవంతుడు కాపాడుతారు వాళ్ళని 100%. అయితే ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి శని త్రయోదశి ఎలా చేసుకోవాలి వీళ్ళంటే ఎర్లీ మార్నింగ్ లేవాలి వీళ్ళు. సూర్యోదయం పూర్వం, మొత్తం అన్ని రాసులు సూర్యోదయం పూర్వమే లేవాలి. ఎందుకంటే శని భగవానికి ఉండే మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఎవరైతే పొద్దున్నే లేచి వాళ్ళ నాన్నగారు నమస్కారం చేస్తారో వాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ ఇస్తాడు ఆయన ఖచ్చితంగా. సో ఆయన కర్మకారకుడే, కానీ నీ పని నువ్వు పూర్తిగా చేసావు కదా దానికి కూడా ఆయన లెక్కేసుకుంటాడు. ఎర్లీ మార్నింగ్ లేవడం కూడా ఒక క్రమశిక్షణ లో ఒక పద్ధతి అనమాట. సో అందుకని ఎర్లీగా సూర్యోదయం పూర్వం నిద్ర లేవడం, అందరూ తలస్నానాలు చేయడం ఆ రోజు ఖచ్చితంగా. ముందు రోజు మొత్తం ఆడపిల్లలు అయితే ముందు రోజు మొత్తం ఒంటికి తలకి నూనె పెట్టేసుకొని తెల్లవారుజామునే స్నానం చేసుకోవాలి. తలస్నానం చేసుకోవడం. తర్వాత కర్కాటక రాశి వాళ్ళు స్పెషల్గా చేయాల్సింది ఏంటంటే మెయిన్ ఫస్ట్ కర్కాటక రాశి నుంచి మాట్లాడదాం. ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళు ఎర్లీ మార్నింగ్ లేచి తలస్నానాలు చేసి వెంకటేశ్వర స్వామికి అనారోగ్య సమస్యలు ఎవరైనా ఉంటే వాళ్ళు వినప ప్రమిదలు దీపారు. వినప ప్రమిదలు అంటే అంటే మనకి ఏమంటదని ఐరన్ ప్రమిదలు, ఇనప దాంట్లో దీపారాధన చేయాలి. అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కర్కాటక రాశిలో ఉండి దొరుకుతాయి, చాలా ఈజీ దొరుకుతాయి.
ఓకే. సో అనారోగ్య సమస్యలు ఉన్నాయి, మాకు ఆరోగ్యం బాగుండట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం అనుకునే వాళ్ళు, మానసికమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళు, అంటే మనసు కుదురుగా ఉండకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాళ్ళు, ఇంటికి వచ్చి డిస్టర్బ్ చేసే పిల్లలు, ఇంట్లో ఆ అమ్మాయిలైనా అబ్బాయిలైనా వాళ్ళ పేరు చెప్పైనా వీళ్ళు ఐరన్ ప్రమిదలో దీపారాధన చేయాలి. ఓకే. ఇటు పడమర దిక్కుగా దీపారాధన. పడమర దిక్కు. సో వెంకటేశ్వర స్వామి దగ్గర ఫోటో దగ్గర పడమర దిగ్గా దీపారాధన పెట్టాలి ఇది. ఓకే. ఓకే. ఎన్ని ఒత్తులు వేసి పెట్టాలి? 3 ఒత్తులు. 3 ఒత్తులు మామూలు ఒత్తులు. సో నువ్వుల నూనె వేయాలి. నువ్వుల నూనె ప్యూర్ నువ్వుల నూనె, మన విజయ ఆయిల్స్ అలా కాకుండా బయట దొరికి దీపారాధన అలాంటి ఆయిల్ కాకుండా గాను నూనె ప్యూర్ నువ్వుల నూనె తీసుకొచ్చి ఆ దీపారాధన చేయండి. చేయడం వల్ల అనారోగ్య సమస్య తీరుతుంది. ఆ దీపం వెలుగులో కాస్త ఆ దీపాన్ని చూస్తూ ఓం శినాయ నమః, ఓం శినేశ్వరాయ నమః అనుకుంటూ ఉంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది వాళ్ళకి. అంటే అనారోగ్య సమస్య ఉన్న వాళ్ళకి. ఏంటి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు వెంకటేశ్వర స్వామి దగ్గర పిండి దీపారాధన, బియ్య పిండి, బెల్లము, కొంచెం పాలు, నెయ్యి వేసి కలిపి బాగా నెయ్యి దీపారాధన అనమాట చేయాలి. సో నెయ్యి దీపారాధన వెంకటేశ్వర స్వామి దగ్గర చేయడం ఏంటి, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకోవడం. కర్కాటక రాశి వాళ్ళు ఈ శని ప్రదర్శన, ఎందుకంటే పుష్య నక్షత్రం అంటే శని భగవాన్ కదా, గురువు కూడా. సో గురువు అంటే కర్కాటక రాశి వాళ్ళకి వచ్చేస్తాను గురువుకి అక్కడ. అవును. సో అందువల్ల ఏంటంటే వీళ్ళు అక్కడ చేయడం వల్ల ఐశ్వర్య యోగం వాళ్ళకి. సో వాళ్ళు చేయడం వల్ల చాలా విశేష ఫలితాలు ఉంటాయి. ఇది చేసుకోవాలి. తర్వాత ఇంక నెక్స్ట్ వచ్చే రాశి సింహరాశి. సో సింహరాశి వాళ్ళు కెరియర్ పరంగా వాళ్ళకి కొన్ని ఆటంకాలు, ఇబ్బందులు ఈ మాసం వాళ్ళకి కొన్ని ఫాస్ట్గా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి ఆకుపూజ చేపించి హనుమాన్ చాలీసా 11 సార్లు చదవాలి. సో చదవడం వల్ల వాళ్ళకు ఉన్న కెరీర్ లో ఉన్న ఆటంకాలన్నీ తొలుగుతాయి. బ్యూటిఫుల్. అది వాళ్ళు చేసుకోవాలి. నెక్స్ట్ కర్కాటక సింహం తర్వాత వచ్చింది కన్యారాశి. సో కన్యారాశి వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి ఇద్దరు ఒకే విష్ణు సహస్రనామ పారాయణ. వీళ్ళిద్దరు మిథున కన్యా రాశి వాళ్ళు విష్ణు సహస్రనామ పారాయణ ఈ ప్రదోష సమయంలో చేయమంటారా? మార్నింగ్ చేయాలి. మార్నింగే తెల్లవారుజామున స్నానం చేసి మార్నింగ్ చేయడం, మళ్ళీ ఈవినింగ్ చేయడం. సో మార్నింగ్ ఎందుకు చెప్తా అంటే అందరూ ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటారు, సాయంత్రం వచ్చి చేసుకోవచ్చు అనుకున్న వాళ్ళు సాయంత్రం చేయండి. లేదు మార్నింగ్ సాయంత్రం రావడం కుదరదు అంటే మార్నింగ్ చేయండి. ఎందుకంటే ఫ్రెష్ మైండ్ అన్న ఎప్పుడైనా శని భగవానికి కావాల్సింది ఏంటంటే శ్రద్ధ కావాలని, భక్తి కావాలి. మనం ఈవినింగ్ చేస్తాం, మధ్యాహ్నం చేస్తామంటే మిగతా వాళ్ళకి ఓకే, శని భగవానికి మాత్రం ఫ్రెష్ మైండ్ తో కూర్చొని శ్రద్ధగా చదివామంటే ఆ రోజు ఇవ్వాల్సిన యోగాన్ని వాళ్ళు ఇస్తాడు ఆయన. సో వీళ్ళు పొద్దున్నే మిథున రాశి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు, తర్వాత వృషభ రాశి వాళ్ళు, తర్వాత తులారాశి వాళ్ళు. వీళ్ళిద్దరూ చేయాల్సిన పని ఏంటంటే ఖచ్చితంగా తులారాశి వాళ్ళకి కొంచెం ఏంటంటే అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఈ మాసం, వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో వీళ్ళు ఇనప ప్రమిదలో దీపారాధన దక్షిణ దిక్కు వైపు పెట్టుకోవాలి. ఓకే, నార్త్ వైపు, దక్షిణం వైపు చూడాలి. దీపం నార్త్ వైపు ఉంటుంది. అది ఐరన్ ప్రమిదలో నువ్వుల నూనెతో వేసి దీపారాధన చేయడం. అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా అదే దీపారాధన. ఓకే. తర్వాత సాయంకాలం వీళ్ళు ప్రదోష కాలంలో లక్ష్మీ అష్టోత్తర పూజ చేసుకోవాలి. ఎందుకంటే తులారాశి వృషభ రాశికి శుక్రుడు అధిపతి. సో ఆయన అనుగ్రహం కావాలని చెప్పి సాయంకాలం 6 గంటలకి కరెక్ట్ గా లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవాలి వీళ్ళు. దీనివల్ల వీళ్ళకి కూడా ఈ శని ప్రదోష కాలంలో వచ్చే ఏదైతే యోగం ఉందో అది వీళ్ళు కలుస్తుంది, వీళ్ళకి యోగం వస్తుంది. తర్వాత వచ్చి వృశ్చిక రాశి, మేషరాశి వీళ్ళు రుద్రాభిషేకం చేయించుకోవాలి. ఇంట్లో రుద్రాభిషేకం చేసుకోవచ్చు, లేదా స్తోమత లేదంటే అంటే సాయంకాలం గుడికి వెళ్ళి ప్రదోషకాలంలో నందీశ్వరికి ప్లస్ పరమేశ్వరికి ఇద్దరికి కలిపి అభిషేకాలు చేస్తుంటారు. సో నందీశ్వరికి నంది ప్రసాదం పెడుతుంటారు. ఆ దీపం తీసుకొని అది తీసుకురావడం వల్ల ఆయన ఇచ్చిన అక్కడ వాళ్ళు ప్రసాదం ఇస్తారు. తర్వాత ఒక ఇంటికి కట్టుకోమని చెప్పి కొంత ద్రవ్యం ఇస్తారు. దాన్ని ఒక ఎర్ర క్లాత్లో కట్టి ఇంటి గుమ్మాన్ని కట్టుకుంటే వాళ్ళకి వచ్చే ఇబ్బందులు, ఎటువంటి ఇబ్బందులు వస్తాయి వీళ్ళకంటే కొంతమందికి ఏంటంటే ఆర్థికంగా ఇబ్బందులు, కొంతమంది ఉద్యోగాల్లో ఆటంకాలు, వ్యాపారంలో ఆటంకాలు, ఈ 2 కాంబినేషన్స్ నుంచి బయటపడే అవకాశం వీళ్ళకి ఉంది. సో మేషరాశి వాళ్ళు, మళ్ళీ వృశ్చిక రాశి వాళ్ళు చేయవలసిన వాళ్ళు రుద్రాభిషేకం, రుద్రపారాయణ లేదా చదువుకోవడం. వీళ్ళకి వస్తే చక్కగా శివాష్టోత్తరంతో పొద్దున్న సాయంకాలం ఆ బిల్వదరాలతో అర్చన చేసుకోవడం, శివుడికి నామాలు చేసి ఫోటోకి చేసుకోవచ్చు. అభిషేకం చేయాలంటే శివలింగానికి చేయాలని లేదు. ఆడవాళ్ళు అయితే చక్కగా శివుడు ఫోటో ఉండదు, ఆ ఫోటో చేసుకోవచ్చు. అభిషేకం ఎట్లా చేస్తారు? ఫోటోకి అభిషేకం చేయమని చెప్పట్లేదు, అర్చన చేయమని చెప్తున్నాం. ఆడవాళ్ళకైతే, మగవాళ్ళైతే రుద్రాభిషేకం చేయించుకోండి, ఇంట్లో చేయించుకోవాలి లేదా గుడికి చేయించుకోవాలి. అది అంటే ఆడవాళ్ళు చాలా మంది అభిషేకాలు చేసేస్తుంటారు, మేమే చేసేస్తామండి అనేసి. అలా వద్దని అంటే వాళ్ళు చేయాల్సిన దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి అన్న, అవి ఫాలో అయితే చేసుకోవచ్చు.
రుద్రుడికి రుద్రాభిషేకం చేయాలంటే వీళ్ళు ముందు చేసేవాళ్ళు రుద్రులు అవ్వాలి, అవును. శివుడు అవ్వాలి కదా. ఆడవాళ్ళకి అలా అని ఛాన్స్ కాదు. లేదు. చాలా వరకు ఆడవాళ్ళకి కొన్ని అవును, ఉన్నాయి కదా. ఏవేవి చేయొచ్చు అభిషేకాలు ఉన్నాయి. సో శాలిగ్రామాలు కానీ విగ్రహాలు కానీ ముట్టుకోవడానికి లేదు. ఏ విగ్రహం చేసుకోవచ్చు చెప్తాను, అదొక రోజు మేము మాట్లాడదాం. ఒకసారి డీటెయిల్ గా మాట్లాడదాం. చేసుకోవచ్చు. Right. సో దానికి మాత్రం ఆడవాళ్ళు ఒకటి మగవాళ్ళు చేయరండి మేమే చేసుకోవాలంటే వాళ్ళు చక్కగా అష్టోత్తరం బిల్వదళాలతో అష్టోత్తరం చేయమని చెప్తున్నా. ఓకే, మగవాళ్ళు చేస్తారంటే అభిషేకాలు Okay. ఇంట్లో చేసుకోవచ్చు, శివాలయంలో చేసుకోవచ్చు. Hmm. తర్వాత వచ్చి మీన రాశి, ధనస్సు రాశి. Hmm. సో మీనం ధనస్సు వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బ్రాహ్మణ సమారాధన కానీ, బ్రాహ్మణికి దానం ఇవ్వడం కానీ, స్వయం పాకం ఇవ్వడం కానీ, లేకపోతే ఇంటికి పిలిచి భోజనం పెట్టించడం కానీ, వేద పారాయణ చేపించడం కానీ చాలా విశేష ఫలితాలు వీళ్ళకి వస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే ధనస్సుకి మీనానికి గురువు అధిపతి. సో ఎప్పుడైనా గురువు సంతృష్టి అవ్వాలి అంటే బ్రాహ్మణికి ఏదైనా పెడితే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాడు. వేద పారాయణ అంటే ఏంటండి? ఏం చేయించమంటారు? ఆశీర్వచనం చేయించుకోవచ్చా, లేకపోతే ఏదైనా పన్నా చదివించాలా, ఏం చేయించమంటారు? ఖచ్చితంగా వేద ఒక పన్నా ఉంటుంది అన్న. ఆశీర్వచనంతో పాటు ఒక పన్నా ఉంటుంది. అది ధనం కోసం వచ్చే పన్నా ఉంటుంది, అనారోగ్య సమస్య నుంచి బయటపడే పన్నాలు ఉంటాయి. సో వాళ్ళ ఇంట్లో ఏ పరిస్థితి ఉందో తెలిసి ఇది ఒకసారి వచ్చి ఆశీర్వచనం మాకు చేసిస్తారని అంటే వాళ్ళు వచ్చి చేస్తారు. వాళ్ళు చక్కగా వాళ్ళకి స్వయం పాకం దానం అవి ఇవ్వచ్చు. లేదు చేయలేవంటే బ్రాహ్మణ సమారాధన ఇవ్వాలి. లేదు అది కూడా కుదరదంటే స్వయం పాకం వెళ్ళి బ్రాహ్మణి పిలిచి శుభ్రం కాళ్ళు కడిగి ఆయనకి నీళ్ళు చల్లుకొని స్వయం పాకం ఇవ్వడం. ఇది చేస్తే కూడా వాళ్ళకి శని భగవాన్ నుంచి అనుగ్రహం కలుగుతుంది. మకరం, కుంభం వాళ్ళు వీళ్ళు కొంచెం ఏంటంటే హనుమాన్ చాలీసా పొద్దు నుంచి సాయం దాకా కంటిన్యూ చదవడం 41 times ఆర్ 108 times చదవడం వల్ల వీళ్ళకి ఒక కెరియర్ లో టర్నింగ్ పాయింట్స్ వస్తాయి. చాలా రోజుల నుంచి మకర రాశి వాళ్ళకి బాగుంటుంది 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 అని చెప్తూనే ఉన్నాం, కానీ బాగుండట్లేదు, ఇబ్బందులు పడుతున్నాయి. సో వాళ్ళకుండే మెయిన్ ఏంటంటే ఏ పని చేయాలన్నా ఫస్ట్ వాళ్ళకి బద్ధకం అనేది ముందు ఉంటుంది. ఎందుకంటే తృతీయ స్థానంలో రాహు ఉన్నాడు, ద్వితీయంలోకి శని భగవాన్ ఉన్నాడు. రాహు ప్రభావం, శని భగవాన్ ఒక ప్రభావం పడుతుంది వీళ్ళ మీద. ఎంత కష్టపడి ఎంత ముందుకు పరిగెడతామన్నా అది వీళ్ళని అంత వెనక్కి లాగుతుంది. సో వీళ్ళు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల చాలా వీళ్ళకి అన్ని విధాల బ్రహ్మాండంగా జరుగుతుంది. సో శని భగవానికి అవమానించినట్టు హనుమాన్ చాలీసా చేస్తే అని ఎవరో చెప్పారు ఒకసారి కామెంట్. అలాగేం ఉండదు. ఒక కామెంట్ పెట్టారు ఏమని, శని భగవాన్ కోసం అయితే హనుమాన్ చాలీసా చదివితే ఆయన అవమానించారు, శని భగవాన్ అవమానించినట్టు అని చెప్పేసి. అది శని భగవాన్ అవమానించినట్టు కాదు, మనుషులు కదరా నాయన వాళ్ళు. క్రోధాలు, ద్వేషాలు, అవమానాలు మన కర్మని బట్టి వాళ్ళు ప్రతిఫలం అనేది ఇస్తారు. మంచి కర్మ అయితే మంచిదే, మంచి ఫలితం ఇస్తారు. ఇప్పుడు శని భగవాన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన శని భగవాన్ జపము, ఆయనకి తర్పణము, హోమం చేయాలి. అంత ఖర్చు భరించే ఓపిక స్తోమత ఉండాలి కదా. ఇప్పుడు నేను చెప్తాను శని భగవానికి మీరు 19,000 జపం చేయించుకోండి. సో జపం చేయించుకొని, తర్పణం చేయించుకొని, హోమం చేయించుకొని దానం ఇవ్వండి అనేసి. ఒకే రోజు అవ్వాలి అంటే కనీసం 10 మంది బ్రాహ్మణులు కూర్చొని చేస్తే కూడా 19,000 జపం అవ్వదు. ఎందుకంటే 19,000 జపం చేయాలంటే వాళ్ళు మనస్ఫూర్తిగా మనసు లగ్నం చేసి చేయాలి. పైగా శనిది అంటే చాలా లేట్ గా కూడా అవుతూ ఉంటుంది, చాలా సందర్భాల్లో చూసాం. ఇప్పుడు ఆయన అనుగ్రహం కావాలంటే ఆయన ఎన్ని క్రైటీరియాస్ ఉంటాయి, అన్ని దాటుకుంటూ రావాలి. అవన్నీ దాటితే నువ్వు గెలిచామని చెప్తారు ఆయన. సో అందుకని ఏం చేస్తుంటే, సో ఆయన చేయలేము కనుక హనుమంతుడు పట్టుకొని హెల్ప్ అడుగుతున్నాం అంతే. ఆంజనేయ స్వామి చేయడం వల్ల ఏంటంటే ఆ ఒక్క బాధల నుంచి బయటపడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంజనేయ స్వామి చేయడం వల్ల రాహుగ్రహానికి, శని భగవానికి, కేతువుకి, తర్వాత కుజుడికి, వీళ్ళందరికీ అనుగ్రహం కలగాలంటే ఆంజనేయ స్వామి. పంచముఖ ఆంజనేయ స్వామి చూసాం మనం. పంచముఖ ఆంజనేయ స్వామి అంటే ఆయన ఫేసెస్ అక్కడ ఏమేమి ఉంటాయి ఫేసెస్ లో. సో ఖచ్చితంగా డెఫినెట్ గా 5 గ్రహాలు అనుకూలంగా శాంతిగా మనకి మారుతాయి ఆయన ప్రసన్నం చేసుకుంటే. సో అందుకని ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా చేయడం, ప్రశాంతంగా చేయడం వల్ల సూపర్ గా నడుస్తుంది. బ్యూటిఫుల్ అండి. ద్వాదశ రాశుల వాళ్ళు కదా వాళ్ళు ఏళ్ళనాటి శని, అష్టమ శని అన్ని పక్కన పెట్టేసి ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఖచ్చితంగా వినియోగించుకోవాల్సిన రోజు అని చెప్తున్నారు. కాబట్టి ఎవరెవరు ఏం చేయాలనేది సవివరంగా తెలియజేశారు. అందరూ కూడా ఆ విధానాన్ని ఫాలో చేసుకుని వచ్చేటటువంటి మహిమాన్వితమైన రోజును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మనసారా మనవి చేస్తూ చాలా అద్భుతంగా మాకు వివరించారు జయప్రద గారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.